వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. బయట వాతావరణం చల్లగా ఉంది. ఫస్ట్ అయితే పాలు కాబెట్టేసి దోసపిండి అయితే పట్టేశాను అనమాట ఇక్కడ నేను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది ఈవినింగ్ వ్లాగ్, ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో పాలు వస్తే పాలు కాబెట్టేస్తున్నాను. ఈ మధ్య పెరుగు పెట్టట్లేదు. పెరుగు పెట్టినప్పుడేమో ఇంట్లో ఎవ్వరు ముట్టరు, పెరుగు అట్లే ఉండిపోతుంది అనమాట. అండ్ నేను ఈరోజు కొన్ని పాలు అయితే ఎక్కువ తీసుకున్నా, తోడు పెడతామని చెప్పేసి. ఇప్పుడు తోడు పెట్టేస్తానా, కొన్ని పాలు 1/2 లీటర్ తీసుకుంటానా, దాంట్లో సగం పాలు తాగేస్తారు పిల్లలు. ఇంకొన్ని ఏమంటే అవి పెరుగు పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ నేను ప్యాకెట్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట, డబల్ అయిపోతుంది. సో అందుకే ఒక 1/2 లీటర్ ఎక్స్ట్రా పోయించుకున్నా ఇలా పెరుగు పెట్టాలనుకున్నప్పుడు. సో పెరుగు మాకు సమ్మర్లో ఎక్కువ యూజ్ అవుతుంది, వింటర్లో అంటే ఇంకా నేను ఒక్కదాన్నే తింటాను. ఈ మధ్య అండి నేను అంటే సమ్మర్లో ఈ మధ్య ఒక 2 years నుంచి పెరుగు అయితే నేను తినడం స్టార్ట్ చేశాను. కానీ అంతకుముందు ఓన్లీ కాఫీ, మార్నింగ్ 2 times, ఈవినింగ్ ఒక 2 times అట్లా తాగేదాన్ని. ఇంకా వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ తాగేదాన్ని అనమాట. సో ఎక్కువ కాఫీ తాగేదాన్ని, దానికి తగ్గట్టుగా నేను పెరుగు అయితే అస్సలు తినేదాన్ని కాదు, మజ్జిగ కూడా తాగేదాన్ని కాదు. ఈ 2 years నుంచి కొంచెం హీట్ అట్లా ఉండడం వల్ల పెరుగు తినడం స్టార్ట్ చేశాను. అండ్ ఈ పాలతో పెరుగు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే దీంతోనే పెరుగు పెడుతున్నా. అండ్ ప్యాకెట్ పాలు కూడా బాగానే ఉంటాయి. సో ఎందుకంటే మొన్నటిదాకా నేను ప్యాకెట్ పాలే యూజ్ చేస్తున్నాను, మళ్ళీ దాన్ని బ్లేమ్ చేయొద్దు. సో అది వచ్చిన తర్వాత ఈ పాలు వచ్చిన తర్వాత నేను దాన్ని కట్ చేసేసాను. సో దీంట్లోనే పాలు, పెరుగు, కాఫీ పిల్లల నైట్ తాగినా కూడా ఒక్కోసారి పాలు తక్కువ ఉన్నప్పుడే నైట్ తాగుతారనమాట. సో రేపటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశ అయితే రెడీ చేస్తున్నా. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశకి ఇప్పుడే పట్టేస్తాం కదా. సో మనం ఏం చేయాలంటే అది పిండి పట్టేటప్పుడే కొన్ని అటుకులు అండ్ 1 స్పూన్ షుగర్ అయితే వేసేసి పట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే క్రిస్పీగా రావాలంటే కొంచెం సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి కొన్ని యాడ్ చేస్తాను, క్రిస్పీగా వస్తుంది దోశ. సో ఈరోజు ఏమైందంటే, సో యాక్చువల్లీ ఈరోజు నాకు సన్న చేపలు అంటే ఇంతే ఉంటాయి చేపలు, అవి చాలా రేర్గా దొరుకుతాయి. మా సైడ్ అయితే చాలా తక్కువ అనమాట. నేను ఎక్కువ శాతం ఫిష్ అట్లా తినను, ఎక్కువ ఫిష్ తినను. సో పెద్ద చేపలు తీసుకొచ్చినప్పుడు మటుకు ఏదో తినాలంటే తినాలి అంతే. ఇవి చిన్న చేపలు ఏమంటే నాకు చాలా ఇష్టం, అవి చాలా రేర్గా దొరుకుతాయి. ఈరోజు దొరికాయండి, ఈరోజు దొరికితే నాకు ఒక 1/2 kg ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దొరికాయి. సో అవి క్లీన్ చేయించుకొని మంచిగా దాన్ని నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి, ఆఫీస్లో ఫ్రిడ్జ్ ఉంది సో ఫ్రిడ్జ్లోనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాను నేను, వచ్చి ఇంక ఇప్పుడైతే చేపల పులుసు అయితే పెడుతున్నా. చాలా బాగుంటుంది, చిన్న చేపలు. సో చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూసేయండి. అండ్ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. అంటే ఇలా కాకుండా ఇంకా వేరే ఇవి కొన్ని యాడ్ చేయండి, అవి కొన్ని యాడ్ చేయండి అని చెప్పేసి. సో పర్ఫెక్ట్గా నేను చేస్తానని చెప్పట్లేదు ఏ రెసిపీ, కొన్ని మీరు చెప్తే కూడా నేను నేర్చుకుంటాను. సో నాకు తెలిసినవి నేను షేర్ చేస్తున్నాను. మీకు తెలిసినవి ఉంటే నాకు చెప్పండి, నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. రెసిపీ చూసేయండి. షార్ట్లో మనకి 60 seconds ఉంటాయి కాబట్టి దాంట్లో మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో నేను ఇప్పుడు ఫుల్ వీడియో దీంట్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుందండి. సో ఓకేనా, ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తాను. వెనస్డే రోజు మార్నింగ్ నేను చేపలు తీసుకున్నాను అనమాట. నాకు ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి, చిన్న చేపలు. సో ముళ్ళు అట్లా ఏమి ఉండదు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. సో అప్పటికప్పుడే మార్నింగ్ ఫ్రెష్గా తీసుకొచ్చారంట. అండ్ నేను అక్కడే క్లీన్ చేయించుకొని వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా క్లీన్ చేయించుకొని దాంట్లో సాల్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ రెసిపీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం సాల్ట్ అట్లా యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అవి ఐస్ గడ్డ కట్టేసింది. దీంట్లో కొన్ని వాటర్ పోసి పెట్టేస్తే కొంతసేపటికి మనం మసాలా అవన్నీ రెడీ చేసుకునే లోపు ఇవంతా మామూలుగా వచ్చేస్తాయి అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి జొన్న రొట్టెలో కాంబినేషన్ బాగుంటుంది, ఎక్కువ ముళ్ళులు కూడా ఉండవు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో ఎక్కువ డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, బికాజ్ 60 seconds ఉంటుంది కదా. నేను ఉల్లిపాయనైతే బాగా స్టవ్ మీదనే, మనకి పొయ్యి లేదు కాబట్టి కట్టెల పొయ్యి ఉంటే మంచిగా వస్తుంది. అండ్ నేనైతే ఈ ఉల్లిపాయని మంచిగా ఇట్లా స్టవ్ మీదనే బాగా కాల్చుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి వేసేసుకొని బాగా పేస్ట్ లాగా వేసుకున్నా. ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. నెక్స్ట్ దీంట్లో కొంచెం కారం పసుపు అన్నీ వేసేసుకొని బాగా ఇట్లా పచ్చి వాసన పోయేలాగా చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను షార్ట్లో షేర్ చేస్తున్నాను కదా, సో అందరూ చూసింటారు.
బట్ ఏంటంటే అక్కడ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నా. నెక్స్ట్ చింతపండు వాటర్. మనం చింతపండు వాటర్ ఎంత యాడ్ చేసుకుంటే చేప అనేది అంత నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. సో దీంట్లో అయితే నేను కొబ్బరి అలాంటి ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదు. ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం మెంతులు, అవన్నీ ధనియాలు, చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి మంచిగా పౌడర్ కొట్టేస్తాను. దీనికి మటుకు అప్పటికప్పుడు నూరుకుంటా అనమాట పౌడర్ అనేది. సో అది ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకున్నా. మనం చేపల పులుసు ఎప్పుడైనా సరే మార్నింగ్ చేసుకుంటే, అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగే చేసి పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఆఫ్టర్నూన్కి టేస్ట్ బాగుంటుంది. లేదు ఈవినింగ్ తినాలి అనుకున్నప్పుడు మటుకు మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్కి ఎప్పుడైనా సరే చేపల పులుసు చల్లగా ఉంటేనే బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఇప్పుడైతే నేను నీట్గా వాష్ చేసుకున్న చేపలు ఒక 2-3 టైమ్స్ అన్నా వాష్ చేసి ఉంటానండి. మరీ అలాగే వేసానమాట. సో చిన్న చేపలు కదా, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇష్టంగా ఉండేటివి నేను బాగా నీట్గా చేసుకుంటాను. అట్లని అన్ని రెసిపీస్ ఏమి చెడగొట్టను, ఒక మాదిరిగానే చేస్తాను. సో చేసిన రెసిపీ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను బాగా వాష్ చేసిన చేపలన్నీ దీంట్లో వేసేసాను. వేసిన తర్వాత మనం మరీ గరిటె పెట్టి మొత్తం తిప్పేసేయకూడదు. ఎందుకంటే చేపలు ఆల్రెడీ మార్నింగ్ తీసుకొచ్చాను కదా, అందుకు కొంచెం మెత్తబడిపోతాయి అనమాట. పులుసు బాగా ఉడికిన తర్వాత వేసేస్తే చేప ముక్కలకు కూడా బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా ఉడికిచ్చేసి గరిటెతో తిప్పకుండా మనం మామూలుగా డేక్షా పట్టుకొని అట్లా తిప్పేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. కానీ వేడివేడిగా కంటే చల్లగా అయిపోయిన తర్వాత బాగుంటుంది. నేను 5 o'clockకి 5:30 అరౌండ్ ఆ టైంలో చేసినట్లు. సో అదంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు అట్లా వదిలేస్తా. కరివేపాకు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. అండ్ నేను మా వారికి అనమాట నాకు చేపల పులుసు. పిల్లల కోసం నేను ఇక్కడ మామిడికాయ పప్పు ఆల్రెడీ షార్ట్లో షేర్ చేసినాను కాబట్టి ఇంకా ఫుల్ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు. సో పిల్లల కోసం కొంచెం మామిడికాయ పప్పు అయితే వేసున్నాను. నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా మా కోసం చేపల పులుసు, పిల్లల కోసం మామిడికాయ పప్పు. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత మనం పచ్చడి పెట్టి 3 days అయిపోయింది. ట్యూస్డే పెట్టున్నాను, వెనస్డే, థర్స్డే రోజు ఓపెన్ చేసి చూడాలండి. సో మార్నింగే ఇంకా మాకు వర్షం అయితే పడింది. ఈవినింగ్ అంతా బాగానే కూల్గానే ఉంటుంది. బట్ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ లేచి చూస్తే మంచిగా వర్షం పడింది కూడా మాకు ఇంట్లో వినిపించలేదన్నమాట. సో చాలా బాగా ప్లెజెంట్గా ఉంది కదా. మనం పెట్టిన మామిడికాయ పచ్చడి ఇప్పుడు స్నానం చేసి ఒక్కసారి అలా ఏమైనా మసాలా అట్లా ఏమైనా తక్కువైందేమో చూసేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ ఈ చల్లటి వాతావరణంలో మంచిగా మనం కొత్త మామిడికాయ ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు లేటు, ఫస్ట్ అయితే వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మామిడికాయ పచ్చడి అయితే కలిపేద్దాం. ఇంకా పిల్లలైతే మార్నింగే రైస్ ఐటెం అట్లా తినరు కాబట్టి వీళ్ళకి ఫస్ట్ లేస్తేనే బ్రష్ చేసుకున్నారంటే ఆలస్యం, ఆకలేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళకి కొన్ని పాలు ఇచ్చేసి వీళ్ళ పొట్ట నింపేస్తే మనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. సో వీళ్ళ కోసం దోశ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నిన్న చెప్పాను కదా దోశ బ్యాటర్ పట్టున్నా అని చెప్పేసి. సో ఇక్కడ మా అల్లుడు అయితే ఊరు నుంచి వచ్చాడు. సమ్మర్ హాలిడేస్లో 1 month మంచిగా బాగా ఊర్లో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసినాడు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు థర్స్డే అనమాట. యాక్చువల్లీ నేను పచ్చడి పెట్టి 3 days అయిపోయింది. ఈరోజు థర్స్డే. ఇంకా ఏమైనా సాల్ట్ అట్లా ఏమన్నా తక్కువ అయితే చూద్దామని చెప్పేసి ఉదయాన్నే స్నానం చేసి అండ్ పూజ కూడా చేసేసుకున్నాం. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే వేడివేడి రైస్ అయితే ఇప్పుడే స్టవ్ కట్ చేసిన వేడివేడి రైస్ అయితే చేసేసుకున్నా. మామిడికాయ పచ్చడి కలిపిన తర్వాత వేడివేడి అన్నం. మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ పెట్టున్నాను. కాకపోతే వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలని చెప్పేసి ఫస్ట్ రైస్ అయితే పెట్టేసుకున్నా. ఏమాత్రం లేట్ చేయకుండా చట్నీలో ఏమన్నా మసాలా మెయిన్ సాల్ట్ తక్కువైందో లేదా ఎక్కువైతే ఏం చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే చట్నీ కలిపేద్దాం. ఇది కొత్తది జాకెట్ పీస్ అనమాట. జాకెట్ పీస్ కొత్త తీసుకొని కట్టాను. మరి వేరేదైతే క్లాత్ వద్దని చెప్పేసి కొత్త జాకెట్ పీస్ తీసుకొని కట్టాను. ఇప్పుడు పూజ చేసిన తర్వాత తీస్తున్నాను. దగ్గర తీసుకొని సో చూసారా ఎంత యమ్మీగా అనిపిస్తుందో. 2 liters ఆయిల్ ఎందుకు వేసానంటే పిల్లలు ఏం చేస్తారంటే గుజ్జు మామిడికాయ ముక్కల కంటే ఎక్కువ గుజ్జు ఆయిల్ అవే ఎక్కువ తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు సాల్ట్ నేను వేసిన రోజు అయితే ఎక్కువ అవుతుందేమో అని కొంచెం టెన్షన్ పడినా. బట్ ఇంకొంచెం తక్కువైందండి. ఒక
4 టేబుల్ స్పూన్ తక్కువైందనమాట. అది వేసానంటే ఎంత గుమాలిచ్చిపోతుందో పచ్చడి. కొత్త ఆవకాయ కదా, ఎప్పుడైనా కొత్త ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 వారాలన్నా సరే దీన్ని వదలకుండా అలాగే వేసుకొని తినేస్తాం. సరే ఎందుకని మంచిది, ఆ కొంచెం సాల్ట్ తక్కువైంది కదా, అది కూడా ఇట్లా డేక్షాలో తీసేసుకొని మొత్తం కలిదిప్పేసి మొత్తము మళ్ళీ వేసేసుకుంటా అనమాట. సో ఇదైతే ఇంకా మనం ఇయర్కి సరిపడా మనము కొంచెం జాడీలో అయితే తీసేస్తా. మిగతాది కొంచెం ఇంటి పక్కన వాళ్ళకి పంచాలి కదా. సో ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అస్సలు తీయను, ఫ్రైడే ఓపెన్ చేయను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత అట్లే పెట్టేస్తాను. సో సాటర్డే రోజు అట్లా ఇచ్చేద్దామని అనుకుంటున్నా. ఒక 5 మెంబర్స్ కన్నా ఇవ్వాలి కదా కొత్త ఆవకాయ. అది పంచితే కూడా చాలా మంచిది, ఎందుకంటే కొత్త ఆవకాయ కదా. మనం ఇంట్లో వాళ్ళు మనం ఎలా చేసినా తినేస్తారు ఓకే, కానీ బయట వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ టేస్ట్ బాగుంది అని అంటారు చూడండి, అప్పుడు ఎనలేని సంతోషం నాకైతే. అంటే ఏదైనా రెసిపీ బాగుంది అని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చట్నీలో కొంచెం సాల్ట్ అంతా వేసేసి పక్కా పెట్టేశాను. అండ్ ఇక్కడైతే బేషన్లో వేసుకొని వేడి అన్నము. సో నాకైతే చాలా ఇష్టం అండి, కొత్తగా ఆవకాయ కాబట్టి ఇష్టం. కొత్త పచ్చళ్ళు ఏవైనా సరే అండి, రోటి పచ్చడి కానీ ఇట్లా ఊరగాయలు కానీ ఇట్లా నాకు వేడివేడి అన్నంలో వేసుకొని తినడం ఇష్టం అనమాట. సో మార్నింగే అది రైస్ తినేసాను. రైస్ తినేసి ఇంకా డే అంతా నేనేం తినలేదు, అంత టమ్మీ ఫుల్ అయిపోయింది అనమాట. కొత్త ఆవకాయ కాబట్టి ఇష్టంతో కొంచెం ఎక్కువ తినేసాను. అండ్ కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ దీంట్లో వేసేసి బట్ట కట్టి పెట్టేస్తాను అనమాట. ఇంకా మనం అయితే ఊరికే ఉంటామా, కొంచెం అంటే నేనైతే అట్లా మామూలుగా పచ్చడితోనే తినేసా. అండ్ పిల్లలకైతే కొంచెం నెయ్యి, అదే అవతల సైడ్ అయితే నాకు మా వారికి మామూలుగా రైస్ కలిపి పెట్టుకున్నా. ఇదైతే పిల్లలకి కొంచెం కారం ఎక్కువ తినరు కదా పిల్లలు, సో వాళ్ళ కోసం మామిడికాయ నెయ్యి వేసి పెడుతున్నా. సో మా అమ్మమ్మ గుర్తొచ్చిందండి. ఊరు వెళ్ళినప్పుడు ఇట్లా సమ్మర్ హాలిడేస్లో అంతా కలిపి అమ్మమ్మ అందరు బయట కూర్చొని మంచక్క తింటుండే కదా. చాలా మంచి డేస్ అయితే మిస్ అయిపోయాము, గోల్డెన్ డేస్. సో ఇట్స్ ఓకే, మన పిల్లలకి మనం నేర్పించేద్దాం. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు కనుక ఈ రెసిపీ చూసింటే లైక్ చేయడం మర్చిపోద్దండి. అండ్ మీకు ఎలా నచ్చింది, మీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తున్నాను, తినేసేయండి. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.